హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో మూగవాడు అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మద్రదేశపు రాజు కూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంత కాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందుకు ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్ళి పిల్లలు కలగడానికి ఏవైనా వ్రతాలు చేయమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉపవాసం ఉండి, నేనే శీలవతినైతే నాకు ఒక మగపిల్లవాడు కలగాలి అనుకుంది. దేవతలకు రాజైన ఇంద్రుడు చంద్రాదేవి కోరిక నెరవేర్చడానికి నిశ్చయించుకున్నాడు. ఆమె గర్భవాసాన జన్మించగలవాడు ఎవడా అని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు అంతకు ముందు ఒకసారి కాశీరాజుగా జన్మించి 20 ఏళ్ళు పరిపాలించి, ఆ 20 ఏళ్ల పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 సంవత్సరాలు ఉష్ణద నరకం అనుభవించి, తరువాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు సరిగ్గా అదే సమయంలో బోధిసత్వుడి వద్దకు వెళ్ళి, మిత్రమా, నీవు వెళ్ళి మానవలోకంలో జన్మించినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించడమే కాకుండా మానవ కోటిని ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు, ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వెళ్ళి వారి కుమారుడివై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భంలో ప్రవేశించిన సమయానే అతని అనుచరులైన దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలోని వారి భార్యల గర్భాల్లో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభలక్షణాలతో జన్మించాడు. ఆ రోజునే మిగిలిన 500 మంది కూడా పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటు పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తర్వు ఇచ్చాడు. తన కుమారుడికి పాలివ్వడానికి 64 మంది దాదీలను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన పట్టపురాణి వద్దకు వెళ్ళి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానంది. పిల్లవాడికి బారసాల చేసి తేమియుడని పేరు పెట్టుకున్నారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. వారు లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎటువంటి ప్రమాదాలు లేవు, పూర్ణాయు అవుతాడు అని చెప్పారు. తేమియుడు 1 నెల వయస్సు గలవాడై ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు. రాజు తన కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించసాగాడు. ఆ సమయంలో 4 దొంగలను రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు నలుగురిని విచారించి ఒక దొంగను 1000 కొరడా దెబ్బలు కొట్టమని, రెండవ వాణ్ణి యావజ్జీవం కారాగృహంలో ఉంచమని, మూడో వాణ్ణి ఈటెలతో పొడవమని, నాలుగో వాణ్ణి కొరత వేయమని ఉత్తర్విచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం గల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణంగానే కదా నరకాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తున్నాడు. నేను ఒకప్పుడు 20 ఏళ్ళు రాజుగా ఉన్నందువల్ల 80,000 సంవత్సరాలు ఉష్ణద నరకం అనుభవించాను. మళ్ళీ నేను ఈ దొంగల వంశంలో జన్మించానంటే, తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 దొంగలకు అతి క్రూరమైన శిక్షలు విధించాడు. నేను కూడా మళ్ళీ రాజునైతే నాకు నరక ప్రాప్తి తప్పదు అని అనుకున్నాడు. అది మొదలుకొని అతనికి ఈ దొంగ బతుకు తప్పించుకోవడం ఎలా అనే విచారం పట్టుకుంది. అతని బంగారు శరీరం వాడిపోయినట్టయింది. అప్పుడు అతనికి తన పూర్వజన్మ తాలూకు తల్లి కనిపించి, భయపడకు నాయనా, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే కాళ్ళు లేని వాడిలాగా, మూగవాడిలాగా, చెవిటివాడిలాగా, మతిలేని వాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమియుడు అలాగే చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడు ఉన్న చోటనే మిగిలిన 500 మంది పిల్లలను ఉంచారు. మిగిలిన వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కానీ వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు.
ఈ లోకంలో నరకం అనుభవించడం కంటే ఆకలికి మాడి చావడం చాలా రెట్లు నయం అనుకున్నాడు. దాదీలు వెళ్ళి రాజకుమారుడు పాల కోసం ఏడవడం లేదని రాణితో చెప్పారు. ఆమె ఈ సంగతి రాజుతో అన్నది. రాజు పండితులను పిలిపించి వారి సలహా అడిగాడు. పిల్లవాడు పాల కోసం ఏడవడం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుటా తాకేస్తాడు అని చెప్పారు ఆ పండితులు. దాదీలు అలాగే చేస్తూ వచ్చారు. కానీ పరీక్షకు గాను ఒకసారి పాలు ఇవ్వడం మానేస్తే పిల్లవాడు ఏడ్చేవాడు కాదు. ఇది వారికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా మిగిలిన పిల్లల్లాగా అతను చేతులు కాళ్ళు కదిలించి ఆడుకోలేదు, కేరింతలు కొట్టలేదు. అతని గొంతు నుంచి ఏ చప్పుడు లేదు. చిటికెలు వేస్తే విననట్టుగా కనపడేవాడు. దీనికి కారణం ఏంటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా 1 ఏడాది గడిచింది. ఒకనాడు దాదీలు మిఠాయి తెచ్చి పిల్లలందరి మధ్యలో పెట్టారు. తినండి అని చాటుకు వెళ్ళి ఏం జరుగుతుందా అని చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయి తిన్నారు. ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. కానీ తేమియుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనపరచలేదు. ఇది చూసి రాణి గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి తిను తండ్రి అని తన చేత్తో అతని నోట పెట్టింది. 5 ఏళ్ళు గడిచాయి. 5 ఏళ్ళు నిండిన పిల్లలకు నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమియుడు భయపడతాడేమో చూద్దామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించాడు. దానిపైన తాటాకులు వేయించాడు. అందులో పిల్లలందరినీ ఉంచారు. తరువాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. కానీ తేమియుడు మాత్రం నరకంలో మగ్గడం కంటే ఈ మంటల్లో చావడమే నయం అనుకొని నిర్లిప్తుడుగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చేసరికి అతన్ని ఎవరో ఎత్తుకొని అవతలికి రావాల్సి వచ్చింది. తేమియుడు 7 సంవత్సరాల వాడయ్యాడు. కొన్ని తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కానీ తేమియుడు మాత్రం కూర్చున్న చోట నుంచి కదలలేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పి పట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లలో ఏ లోపము లేదు. చెవులు నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. కానీ అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవ్వరూ ఊహించలేకపోయారు. పిల్లల వినోదం కోసం నాటకాలాడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారు. కానీ తేమియుడు నవ్వలేదు. ఒకడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాకుమారుడు, వాడి శిరచ్ఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమియుడి మీదకి భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరచి పారిపోయారు. కానీ తేమియుడు కాస్త కూడా చలించలేదు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధపడేట్టు చేశారు. అనేక రోజుల పాటు పళ్ళు తోమకుండా నీళ్లు పొయ్యకుండా ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏంటిది, లేచెల్లి నీళ్లు పోసుకోరాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం లేదా నీకు అన్నారు. ఆఖరికి అతని మంచం కింద మంట పెట్టారు. ఆ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకొని తేమియుడు ఏమాత్రం చలించలేదు. అతను చలించకపోయినా లేక కన్నా అతని తల్లిదండ్రులు మాత్రం చలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారు పరీక్షలన్నీ కట్టిపెట్టించి కొడుకు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. నాయనా, నీలో ఏ అవలక్షణమూ లేదన్న సంగతి మాకు తెలుసు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాం. నువ్విలా మన్ను తిన్న పాములాగా పడి ఉండడం మాకు ఎంతో అవమానంగా ఉంది. లేచి ఒక మామూలు మనిషిలాగా తిరుగు నాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నాం. అయినా లాభం లేకపోయింది. తేమీయుడికి 16 ఏళ్ళు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు.
అందుచేత మన వాణ్ణి ఆకర్షించడానికి నాట్యగత్తెలను ఉపయోగిస్తాను. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే వారిలో ఒక్కరు అయినా వాడి మనసును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన అమ్మాయిని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమియుడికి పన్నీట స్నానం చేయించి మంచి బట్టలు ధరింపచేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలికా తల్పం పైన పడుకోబెట్టారు. ఆ భవనం నిండా పూలు, అత్తరువులు, సాంబ్రాణి, మద్యపానీయాలు అమర్చారు. అక్కడికి అనేక మంది నృత్యం చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ, పాటలతోనూ, మాటలతోనూ రాజకుమారుణ్ణి రంజింపచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆ నృత్యం చేసే యువతుల గాలి సోకితే ఏమవుతుందో అని ఊపిరి కూడా పీల్చకుండా కొయ్యలాగా అయిపోయారు. చివరికి ఆ యువతులు ప్రాణం విసిగి రాజుగారి దగ్గరకు వెళ్ళారు. మీ కుమారుడు మనిషి కాదు, రాక్షసి అయి ఉండాలి. దగ్గరికి వెళ్తే నిలువున కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్ల పాటు సాగించిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైంది. తేమీయుడి రహస్యమేంటో ఎవ్వరికీ తెలియరాలేదు. రాజుగారు దైవజ్ఞులను పిలిపించాడు. నాకు కుమారుడు కలిగినప్పుడు అతనిలో శుభలక్షణాలున్నాయని, అరిష్టాలేమీ లేవని చెప్పారు. కానీ నా కొడుకు అవిటివాడు, పుట్టు చెవిటి, పుట్టు మూగ. మీ అక్షరాలు అక్షరాల అబద్ధమయ్యాయి. వాటికేమంటారు అని అడిగాడు. మహారాజా, మీరు ఎన్నో వ్రతాలు చేసి లేక కొడుకును కని ఆనందంలో ఉన్న సమయంలో ఆ కొడుకు అదృష్టహీనుడని చెప్పడానికి మాకు నోరు రాలేదు. అందుచేత అబద్ధం చెప్పాం అన్నారు దైవజ్ఞులు. అయితే ఇప్పుడేం చేయాలి అన్నాడు రాజు. అయ్యా, ఈ కుర్రవాడు జీవించి ఉండడం వల్ల మీకు, మీ రాజ్యానికి, మహారాణికి ఆపద తప్పదు. అందుచేత అశుభప్రదమైన తేరుకు అశుభ లక్షణాలు కలిగిన గుర్రాలను కట్టి అందులో ఈ కుర్రవాణ్ణి పెట్టి పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకుపోయి అక్కడ పాతి పెట్టించండి అన్నారు దైవజ్ఞులు. అపాయాలకు వెరిచి రాజు అలాగే చేయించమన్నాడు. ఈ సంగతి విని చంద్రాదేవి రాజు వద్దకు వెళ్ళింది. మహారాజా, నాకొక వరం ఇస్తానని వెనక వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ వరం ఇవ్వండి అన్నది. రాజు సరే అన్నాడు. అయితే నా కొడుక్కి పట్టాభిషేకం చేయండి అన్నది రాణి. అది సాధ్యమయ్యే పని కాదు. నీ కొడుకు అరిష్ట జాతకుడు అన్నాడు రాజు. యావజ్జీవం కాకపోయినా 7 ఏళ్ల పాటు రాజ్యం చేయనివ్వండి అన్నది రాణి. రాజు తన వల్ల కాదన్నాడు. ఆఖరికి 7 రోజుల పాటు రాజు చేయడానికి ఒప్పుకున్నాడు. చంద్రాదేవి వెంటనే తన కుమారుడికి తగిన వస్త్రాభరణాలు తొడిగించింది. నగరమంతా అలంకరించి ఆ రోజు నుంచి తేమియ మహారాజు పరిపాలన ప్రారంభమవుతుందని చాటింపు వేశారు. ఆ రాత్రి యావత్తు చంద్రాదేవి తన కొడుకు దగ్గర కూర్చుంది. నాయనా, నీ కోసం 16 ఏళ్ల పాటు నేను కన్ను మూయలేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు కాయలు కాశాయి. నువ్వు అవిటివాడివి కాదన్న సంగతి నాకు తెలుసు. కనీసం నా కోసమైనా లేచి తిరుగు నాయనా అని ఎంతో బతిమాలింది. కానీ తేమియుడిలో మాత్రం ఏమాత్రం చైతన్యం లేదు. ఈ విధంగా 6 రోజులు గడిచాయి. రాజు తన సారథి అయిన సునందుణ్ణి పిలిచి, రేపటి లోపల అశుభప్రదమైన రథానికి అశుభ లక్షణాలు కలిగిన కుర్రాలను పూంచి సిద్ధం చేయి. తర్వాత తేమియుణ్ణి అందులో పెట్టుకొని పడమటి ద్వారం గుండా శ్మశానానికి తీసుకెళ్ళు. అక్కడ నలుచదరంగా ఒక గొయ్యి తవ్వు. అందులో తేమియుణ్ణి పడేసి పూడ్చి స్నానం చేసి తిరిగిరా అని ఆజ్ఞాపించాడు. ఆఖరి రాత్రి చంద్రాదేవి తన కొడుకు మీద పడి ఏడుస్తూ, రాజుగారు నీ మరణానికి ఉత్తరవిచ్చాడు. నీ ఆయువు రేపటితో మూడింది తండ్రి అని ఏడ్చింది. ఈ మాట వినగానే బోధిసత్వుడికి పరమానందమైంది. 16 ఏళ్ల పాటు నేను చేసిన కృషి ఫలించబోతున్నది కదా అనుకున్నాడు. తన తల్లి గుండె పగిలి ఏడుస్తుందని తెలిసి కూడా ఆమెను ఊరడించడానికి అతను నోరు విప్పలేదు. తెల్లవారుతూనే సారథి సునందుడు తేరు సిద్ధం చేసి తలవాకిట నిలబెట్టి లోపలికి వచ్చి రాణితో, అమ్మ, తమకు తెలియందేముంది, రాజాజ్ఞ నిర్వర్తించాలి అన్నాడు. చంద్రాదేవి తన కుమారుడిపై పడి ఏడవసాగింది. సారథి తేమీయుణ్ణి తన చేతులతో ఎత్తుకొని తేరులో పెట్టి పడమటి ద్వారానికే పోతున్నాననుకుంటూ తూర్పు ద్వారం కేసి వెళ్ళాడు. తూర్పు ద్వారం దాటి
తేరు 3 యోజనాలు వెళ్ళేదాకా ఆగలేదు. అక్కడ సునందుడికి ఒక అడవి, దాని సమీపంగా రుద్రభూమి ఉన్నట్టు భ్రమ కలిగింది. వెంటనే అతను రథం దిగి తేమీయుడి నగలు ఒలిచి మూటగట్టి ఒకచోట నలుచదరంగా గుంట తవ్వడం ప్రారంభించాడు. 16 ఏళ్లుగా చలనం లేని నా అవయవాలకి ఇప్పుడు పని తగిలింది అనుకుంటూ బోధిసత్వుడు లేచి నిలబడి తన చేతులను రుద్దుకున్నాడు. చేతులతో 2 కాళ్ళు రుద్దుకున్నాడు. తేరు నుంచి దిగి అటూ ఇటూ నడిచి చూసుకున్నాడు. తనకు ఏమాత్రం బలం ఉన్నదో చూడ్డానికి రథాన్ని వెనక నుంచి పట్టుకుని ఎత్తాడు. అది చెండులాగా లేచింది. తర్వాత అతను గుంట తవ్వే సునందుడితో, ఏమోయ్, అంత శ్రద్ధగా గుంట తవ్వుతున్నావు, ఎందుకేంటి అన్నాడు. మా రాజుగారి కొడుకు వెర్రిబాగులోడు, వికలాంగుడు, మూగి, చెవిటి, అందుచేత ఇక్కడ గుంట తవ్వి పూడ్చి రమ్మన్నారు అన్నాడు సునందుడు వెనక్కి తిరిగి చూడకుండానే. సరిగ్గా చూడు, నేను వికలాంగుణ్ణి కాదు, చెవిటివాణ్ణి కాదు. నన్ను పాతేస్తే నీకు మహాపాతకం చుట్టుకుంటుంది అన్నాడు బోధిసత్వుడు. సారథి తలపైకెత్తి రాజకుమారుణ్ణి చూసి నిర్ఘాంతపోయి, మీరెవరు బాబు, మీ పేరేమిటి, మీ తండ్రి గారి పేరేమిటి అన్నాడు. బోధిసత్వుడు నిజమే చెప్పాడు. కానీ సారథి నమ్మలేకపోయాడు. అతను రథం వద్దకు వెళ్ళి అందులో రాజకుమారుడు గాని అతని నగలు గాని లేకపోవడం చూసి ఆ తరువాత నిజం తెలుసుకున్నాడు. బోధిసత్వుడి కాళ్ళపైన పడ్డాడు. మహారాజా, ఇలా అయితే మీరు దిక్కుమాలిన అడవికి రావడం ఎందుకు? నగరానికి పదండి, హాయిగా రాజ్యం చేద్దురు గాని అన్నాడు. నాకు రాజ్యము, వైభవం, వైభోగాలు వద్దు. వాటి కోసమై నేను ఎన్నో పాపాలు చేయవలసి ఉంటుంది అన్నాడు బోధిసత్వుడు. అలా కాదు మహారాజా, మిమ్మల్ని తీసుకువెళితే మీ తండ్రి గారు, తల్లిగారు, ప్రజలు ఎంతో ఆనందిస్తారు. నాకు అంతులేని బహుమానాలు ఇస్తారు అన్నాడు సారథి. పిచ్చివాడా, నాకింకా ఎవరి సంతోషంతోనూ పనిలేదు. ఈరోజు నా జన్మ తరించింది. నేను సంపూర్ణ మానవుణ్ణయ్యాను అన్నాడు బోధిసత్వుడు. అలా అయితే తమరు ఇంతకాలం మూగగా, చెవిటిగా ఎందుకు నటించారు మహారాజా అని అడిగాడు సారథి. ఒకప్పుడు నేను రాజరికం, ఆ తర్వాత ఘోర నరకం అనుభవించిన వాణ్ణి. మళ్ళీ రాజరికం సంప్రాప్తమవుతుందన్న భయంతో నా నోరు కట్టుపడింది. నేను వింటూ ఉండగానే నా తండ్రి నిర్దయగా నలుగురికి క్రూరమైన శిక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత నాకు చెవులు పోయినట్టే అయింది. నేను వెర్రిబాగుల వాణ్ణి అయిపోయాను. ఈ జీవితం బుద్భుతప్రాయము, దుఃఖమయము అని గ్రహించిన నాడు దీనికోసం ఇంకొకటిపై ఆగ్రహిస్తానా? దీనికోసం ఇంకొకరిని దండిస్తానా? ఈ పాటి సత్యం తెలియక మానవులు అజ్ఞానంలో పడిపోతారు గాని అన్నాడు బోధిసత్వుడు. అప్పుడు సారథి, మహారాజా, నన్ను కూడా మీతో రానివ్వండి అన్నాడు. అలా కాదు, ఈ రథం రాజుగారిది, దాన్ని రాజుగారికి అప్పగించు. నీ రుణబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడిగేసుకుని సన్యాసం పుచ్చుకో. అప్పటిదాకా నువ్వు స్వతంత్రుడివి కాదు అన్నాడు బోధిసత్వుడు. తాను నగరంలోకి వెళ్ళిపోగానే రాజకుమారుడు తన దారిన అరణ్యంలోకి వెళ్ళిపోతాడని భయపడి సారథి, స్వామి, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉంటానని మాటివ్వండి. రాజుగారిని తీసుకువస్తాను. ఆయన మిమ్మల్ని చూసి ఆనందపడతారు అన్నాడు. బోధిసత్వుడు అతను కోరిన ప్రకారం అక్కడే ఉంటానని మాటిచ్చాడు. సారథి అతని పాదాలు కళ్ళకు అద్దుకొని బయలుదేరాడు. తన కుమారుడు లేకుండా తేరు తిరిగి వస్తుండడం చూసి చంద్రాదేవి కిటికీలో నుంచి బోరున ఏడ్చింది. ఆమె సారథిని పిలిపించి, ఏన్నాయనా, నా కొడుకు ఆఖరి క్షణంలోనైనా నోట మాట పలకలేదా? వాడి కాళ్ళు చేతులు తన్నుకోలేదా అని అడిగింది. ఆయన మోగవాడు, అవిటివాడు ఎందుకయ్యాడు తల్లి? రాజరికానికి భయపడి అలా నటించాడు. ఆయన గొంతు కంచు గొంతు. ఏమి తెలివైన మనిషి! మనలాగా బతకడం ఇష్టం లేక దివ్యమైన మార్గం తొక్కాడు. ఎందుకు? మీరే చూస్తారు కదా అంటూ సారథి జరిగిందంతా చంద్రాదేవికి చెప్పాడు. ఆవిడ దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులుగా మారాయి. ఆమె వెంటనే ఈ సంగతి రాజుకు తెలిపింది. రాజుకు కాలు కింద నిలవలేదు. తన కుమారుణ్ణి చూడడానికి ఆయన బ్రహ్మాండమైన పరివారాన్ని పోగు చేసి బయలుదేరాడు. వారంతా వచ్చి చేరేలోగా ఇంద్రుడు బోధిసత్వుడికి ఒక మంచి పర్ణశాల నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. రాజు సపరివారంగా ఆ పర్ణశాల వద్దకే వచ్చాడు. బోధిసత్వుడు తన తండ్రి కోసం ఒక ఆసనం వేయించాడు. కానీ రాజు దానిపై కూర్చోకుండా కొడుకుపై గల గౌరవభావం కొద్దీ కిందనే కూర్చున్నాడు.
ఆయన తన కొడుకును ఎలాగైనా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, నాయన నీకీ పర్ణశాల ఏమిటి, కటిక నేల మీద పడుకోవడం ఏమిటి, ఆకులు అలములు తినడం ఏమిటి, బోలెడన్ని రాజసౌధాలున్నాయి, దాసదాసి జనం ఉన్నారు, రాజ్యం ఉంది, వచ్చి హాయిగా ఏలుకో అన్నాడు. నువ్వు చెప్పేవన్నీ మాసిపోయే సుఖాలు, నాకు వాటితో పని లేదు. మనం రాజ్యాలను గురించి, సింహాసనాలను గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మన కోసం ఒకటి పొంచి ఉంటుంది, ఒకటి తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది, మూడవది అదను కనిపెట్టి వేటు వేస్తుంది. పొంచి ఉండేది వృద్ధాప్యం, తన పని తాను చేసుకుపోయేది కాలం, వేటు వేసేది మృత్యువు అన్నాడు బోధిసత్వుడు. నీ మాటలు వింటుంటే నాకు జీవితం మీద రోత పడుతుంది. నాకు రాజ్యం వద్దు, నేను తపస్సు చేసుకుంటాను, నువ్వు నా రాజ్యం ఏలుకో అన్నాడు రాజు. అన్నీ త్యజించిన వాడిని నాకు నీ రాజ్యం మట్టుకు దేనికి అంటూ బోధిసత్వుడు అక్కడ చేరిన వారందరికీ జీవిత పరమార్థం గురించి బోధ చేయసాగాడు. అతని బోధలు వినడానికి నగరం యావత్తు కదలి వచ్చింది. కాలక్రమాన అందరూ సన్యసించి నగరాన్ని పాడుపెట్టేశారు. కాశీరాజు సన్యసించాడని తెలియగానే బోధిసత్వుడి బోధలు వినడానికి మరొక రాజు వచ్చాడు. ఆయన వెంట ప్రజలు కూడా వచ్చారు. ఈ విధంగా 3 రాజ్యాలు పాడుపడిపోయాయి. ఆ రాజ్యాల్లో ఉన్న జంతువులన్నీ వన్యమృగాలుగా మారాయి. అక్కడి నగరాల్లోని సంపదకు మట్టికున్న విలువ కూడా లేకుండా పోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.